బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో గౌడ కమ్యూనిటీ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు మాట్లాడారు. అన్ని కులాలను గౌరవించుకునే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పలువురు గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు. 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి. నేను సంఘాలను కోరుతా ఉన్నా, ఏ ఊర్లే వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా కాలువ గట్లను, రోడెంబడో తాటి ఈత చెట్లను పెట్టడమే కాదు, పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఒక కుల సర్వే జరిగింది. ఈరోజు బీసీలుగా ఈరోజు మనకు సంబంధించిన ఒక ఐక్యత అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయానికి ఒక స్ఫూర్తిగా ముందుకు పోతా ఉంది. కులగణన జరిగేటప్పుడు కులగణన ఎందుకు అన్నారు? కులగణన జరిగిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 బలైన వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ కూడా సామాజిక న్యాయం పేరు మీద కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమవుతుందని నిన్నటి మంత్రివర్గ విస్తరణ కూడా అందరికి కూడా ఒక అవకాశం ఇచ్చినది. నేను అందుకే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే అటువంటి ఏ పార్టీ సామాజిక న్యాయానికి నిదర్శనం కాదు. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి కొద్దిగా ఆగలేవా బతకరా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాజిక న్యాయానికి నిదర్శనం ఉండడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయితే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను 12 మంది కేబినెట్ మంత్రుల్లా ఒక గీతా కార్మికుడి బిడ్డగా ఎన్ఎస్సీఐ నాయకుడు అనేక సందర్భాల్లో ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన మా మిత్రుడు బైరెడ్డి వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి, ఆ విధంగా ఈ రోజు ఖమ్మం సంబంధించి అనేక సందర్భాల్లో మరి పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా కూడా వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒక సామాజిక స్ఫూర్తి, ఖమ్మం జిల్లా ఉద్యమాలకు స్ఫూర్తి, కాంగ్రెస్ కు కంచుకోట, మొత్తంగా ఈ రోజు అండగా ఉండే మీరు తప్పకుండా మరొక్కసారి అందరు ఆశీర్వదించండి. రాబోయే కాలంలో అందరూ ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా కష్టపడండి, గౌరవాన్ని కాపాడండి. సాయన ఉన్నాడు గోపా సంఘం నుంచి వృత్తిపరంగా ఉద్యోగస్తులు కూడా 4 సహాయం చేస్తూ పిల్లలకు సంబంధించి చదువుకునే అవకాశం మెరుగుపడే విధంగా చూడాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. మనకు సహాయం చేసే వాళ్ళందరికీ తప్పకుండా పెద్దలు బట్టి విక్రమార్క గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఆ మిగతా 3 ఎంపీలకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సి చేసి శాసనసభలో పెట్టి, ఆ శాసనసభ ద్వారా వచ్చినటువంటి లెక్కలతో మొట్టమొదటిసారి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు 56% ఉన్నారని శాస్త్రీయంగా లెక్కబెట్టి చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చూపించడం కాదు, దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 42% కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని లెక్కలతో సహా సభలో పెట్టి 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించి, ఉద్యోగ అవకాశాల్లో కూడా కల్పించి, ఆ చేసిన చట్టాన్ని కేంద్రానికి పంపించాం. ఇది ఈ దేశంలో మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయం. ఈ విజయమే ఈరోజు దేశవ్యాప్తంగా మార్మోగి రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ కాస్ట్ సెన్సస్ దేశంలో జరగాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన కోరితే ముందు నవ్వారు. ఆ తర్వాత ఆయన లెక్కలతో సహా ఒక్కొక్కటి బయట పెడతా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి ఈ దేశ ప్రధాని కూడా దేశంలో కాస్ట్ సెన్సస్ చేస్తామని ప్రకటించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం దేశానికి దశ నిర్దేశం చేసింది. ఇది ప్రజాప్రభుత్వం సాధించినటువంటి విజయాలు. ఈ విజయాలతో భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజల దామాషా ప్రకారం పంచే విధానాన్ని బడ్జెట్లో కూడా భవిష్యత్తులో కేటాయిస్తాం. కేటాయించేటువంటి నిధుల్ని నిష్పక్షపాతంగా ఖర్చు చేస్తాం. ఆ ఖర్చుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు జీవన స్థితిగతులు పెరిగి, విద్యా అవకాశాలు పెరిగి, ఉపాధి అవకాశాలు పెరిగి
అంతిమంగా అందరూ సమానంగా ఎదిగేటువంటి ఒక సమసమాజ నిర్మాణం చేయటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈనాడు ఈ భవన నిర్మాణం కేవలం 1 సంవత్సర కాలంలో పూర్తి చేయండి అని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు. ఎస్, ఈ సందర్భంగా కోరుతూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అన్నకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న రాష్ట్ర జిల్లా గౌడ సంఘ వివిధ హోదాల్లో ఉన్న నా గౌడ కుటుంబ సభ్యులకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు, ట్రాన్స్పోర్ట్ మంత్రి వర్యులకు, పిసిసి అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న చైర్మన్లకు, వివిధ హోదాల్లో ఉన్న గౌడ సంఘ కుటుంబ సభ్యులు, వేదిక ముందున్న నా గౌడ సంఘ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగస్వాములుగా మమ్మల్ని కూడా చేర్చినందుకు మనస్ఫూర్తిగా నా గౌడ సోదరులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే పొన్నమన్న చెప్పాడో, ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 10 లక్షలు ఇస్తున్నామన్నా, ఇప్పుడు 10 ఏళ్లు 7-8 ఏళ్లు అయింది కాబట్టి దానికి 5 రెట్లు నువ్వు ఇవ్వాలని చెప్పడం జరిగింది. తప్పకుండా మాకు చెప్పిన ఈ 2.5-3 కోట్లే కాదు, ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప తక్కువైనా 100కి 100% ఈ గౌడ సంఘ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన ఆర్థిక శాఖ మంత్రి గారి పర్మిషన్ తో మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ. ఏ వెనకబడ్డి కులమైనా కావచ్చు, అన్ని రకాలుగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్ని రకాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా వారిని ఆదుకోవాలని ఒక ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో ముందుకు సాగుతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వెనకబడ్డ తరగతులు, వెనుకబడ్డ జాతులు, ఎస్సీ మైనారిటీ అందరికి కూడా సమన్వయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ తపన. ఆ దశగా 18 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించింది. దాంట్లో భాగంగానే, ఒక సంక్షేమంలో భాగంగానే ఇలా గౌడ కులస్తుల కోసం కన్వెన్షన్ సెంటర్ కట్టుకుంటా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు లెక్కలు చెప్పారు, ఎవరెంత అని చెప్పారు. నేను అంత లోతుగా పోను, కానీ వచ్చే సంవత్సరం నాటికి పరిపూర్ణంగా ఈ కన్వెన్షన్ సెంటర్ తయారై మళ్ళీ మనం ఇనాగరేషన్ చేసుకునే బాధ్యత బట్టి విక్రమార్క గారిది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది, తుమ్మల నాగేశ్వరరావు గారిది అనే మాట చెప్తా ఉన్నాను. మీదే బాధ్యత అన్నా. బట్టేనా సంవత్సరం నాటికి ఈ కన్వెన్షన్ ని ప్రారంభం చేసుకునే బాధ్యత మీది. మీరే రిబ్బన్ కట్ చేయాల్సిన బాధ్యత మీది. ఆ దశగా డబ్బులు లెక్క అడగను, టెక్నికల్ లెక్క అడగను, నాకేవి అంతుపట్టాయి. కానీ సంవత్సరం నాటికి మాత్రం బిల్డింగ్ కంప్లీట్ కావాలి. ఆ బాధ్యత మీదే అన్నమాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరొక్కసారి చెప్తున్నా మిత్రులారా, కులాన్ని ప్రేమిస్తే తప్పులేదు, కులాన్ని గౌరవిస్తే తప్పులేదు, మతం మన మతాన్ని గౌరవించుకుంటే తప్పులేదు. కానీ ఏ ఇతర కులాన్ని, మతాన్ని మనం దేశించకూడదు. ఆ అభిమతాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఇలా గౌడ కులస్తుడిగా గర్వపడతా ఉన్నాననే మాట మరొకసారి చెప్తూ, ఈ కన్వెన్షన్ సెంటర్ వచ్చే సంవత్సరం నాటికి పరిపూర్ణంగా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, చైర్మన్ అందరి సహకారంతో పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకుని మళ్లీ ప్రారంభోత్సవానికి వస్తాం. మీ అందరితో మళ్లీ మాట్లాడతామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటాం. కొంతమంది మన వాళ్ళు కొంత నిధులు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా అకౌంట్ పరిపెట్టి 3గురితో అకౌంట్ ఓపెన్ చేసి అవి నిధులు కూడా పారదర్శకంగా ఖర్చు పెట్టే విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటానికి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో నేను పెద్దలందరికీ కూడా చెప్పేది, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి కానీ,
ముందున్నటువంటి గౌడ సోదరులందరికీ చెప్పేది, మన గౌడ్స్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని కానీ అదర్ కాంట్రాక్టర్లు కానీ వేరే కుల వాళ్ళని కానీ ఒక్క పైసా కూడా సందా అవ్వకుండా ఓన్లీ గౌడ్స్ యొక్క శ్రమతోని ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే మనం పూర్తి చేయాలనేటువంటిది నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నది. ఇది వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి అడగవుతున్న డబ్బులు మనకు సొంతంగా ప్రతి గ్రామాల నుంచి 5,000 వచ్చినా 10,000 వచ్చినా చాలు. అట్లే ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఇస్తారు తక్కువ ఇస్తారు, ఇటు ప్రభుత్వం నుంచి మన పెద్దలందరూ సహకారం ఇస్తారు. దీని అందరి సహకారంతో ఇది గౌడ్స్కు సంబంధించిన శ్రమతోని పూర్తి అయినటువంటి కమ్యూనిటీలుగా ఉండాలి, చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మీరు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా